నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, అలాగే ఇటీవల దావోస్కి వెళ్ళినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం వింటూనే ఉన్నాము. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వివరాలను కూడా మనం గత కొద్దిసార్లు చూస్తూ వచ్చాము. నేను కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అంతకుముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు, వీటన్నిటి గురించి కూడా నేను విశ్లేషిస్తూ వచ్చాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ అయినటువంటి కంపెనీలు కావచ్చు, ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు కూటమి సర్కారు రెండవసారి అధికారంలోకి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, మరో అమరావతిని హైదరాబాద్లో మారుస్తాము, అమరావతిని మరొక ముంబైలో మారుస్తాము, పారిశ్రామిక కారిడార్ చేస్తాము, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాము, ఐటీ కాదు, మొన్నటిదాకా నేను ఐటీ గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఏఐ డెవలప్మెంట్ గురించి, ఇది ఏఐ సిటీ, అమరావతి అనేది ఏఐ సిటీ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ నేను ప్రధానంగా ఒక అంశాన్ని ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి ఆ అంశం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన అంశము. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు, తిరుపతికి సంబంధించి ఇటీవల కొన్ని కంపెనీలు ప్రారంభించాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాటిని అన్నింటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆ ఎంఓఎల్ కుదుర్చుకున్న తర్వాత అవి ఓపెన్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ పేరు మోసినటువంటి కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వచ్చింది. అది ఏం కంపెనీ, ఏం సంస్థ అంటే లులుని మనం చాలాసార్లు వింటూ వచ్చాము. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించి ఉన్నటువంటి ఒక హైపర్ మార్కెట్ లూప్ అంటే సూపర్ మార్కెట్లు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు, లేదంటే బిగ్ స్క్రీన్ సినిమాస్కి సంబంధించి ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీ. లులుకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీలు ఉన్నాయి, చాలా చోట్ల వీళ్ళకి సంబంధించినటువంటి మాల్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్కి సంబంధించి కూడా మన కుక్కట్పల్లిలో లులు మాల్ని రీసెంట్గా కూడా ఓపెన్ చేసి వచ్చారు. ఆ తర్వాత కేరళ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కోల్కతా కావచ్చు, ముంబై కావచ్చు, ఇలా చాలా చోట్ల కూడా లులుకు సంబంధించినటువంటి మాల్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే గతంలోనే 2014 నుంచి 2019 ఉన్నటువంటి టైం పీరియడ్లో అప్పుడే లులు మాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో అక్కడ ఉన్నటువంటి యూసఫ్ అలీ, అంటే లులుకి సంబంధించినటువంటి ఎండీ అండ్ చైర్మన్ ఉన్నటువంటి యూసఫ్ అలీ ఆయనకు ప్రతిపాదన ఇస్తూ వచ్చారు. ఆ తరుణంలో వైజాగ్లో ఈ మాల్ని నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన కూడా రూపొందిస్తూ వచ్చారు. అప్పుడు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొంత భూమిని ఎలకాట్ చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత కూటమి సర్కార్కి సంబంధించి, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 2024 టైం పీరియడ్లో ఈ లులు మాల్కి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఎంఓయూను రద్దు చేసుకుంటూ వచ్చింది. ఎందుకు రద్దు చేసుకుంటూ వచ్చిందంటే, ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి కేటాయించినటువంటి భూమి విలువ ఉందో అది విశాఖ నగరానికి సంబంధించి సాగర్ తీరానికి సంబంధించినటువంటి భూమి, అది కూడా ప్రభుత్వ భూమి, అది చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి భూమి. అలాంటి భూమిని ఒక ఐటీ కంపెనీకో, లేదంటే ఇంకొక పారిశ్రామిక సంస్థకో, లేదంటే ఇంకొక టెక్నాలజీ సంబంధించిన కంపెనీలకో ఇస్తే అక్కడ అభివృద్ధి చెందుతుంది, మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి, అక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఆ ఉద్యోగ కల్పన నుంచి ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. కాబట్టి అలాంటి వాల్యుబుల్ భూమిని వాల్యుబుల్ కంపెనీస్కి ఇస్తే బాగుంటుంది తప్ప ఒక హైపర్ మార్కెట్కి లేదంటే ఒక మాల్ కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వడం ఏంటనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా మొత్తం డెవలప్ అవ్వాలి, కానీ డెవలప్ అయిన ఏరియాలో ఆ కంపెనీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి, అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే, దానికి సంబంధించి ఏంటి అనేది కూడా మనం సాధ్యాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విశాఖకు సంబంధించి లులు మాల్ నిర్మించేందుకు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంది. దాదాపు ప్రభుత్వానికి సంబంధించి 13.35 ఎకరాల్లో, అది కూడా సాగర్ తీరానికి సంబంధించి చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆ భూమిని 99 ఏళ్ల పాటు లులు సంస్థకి లీజుకి ఇస్తున్నట్టు ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంది. లీజుకి ఇస్తున్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకు 99 సంవత్సరాలకు సంబంధించి లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది? నిజంగానే లులు మాల్ అక్కడ వస్తే విశాఖకి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? లులు మాల్ అక్కడ విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల దానికి సంబంధించి అక్కడ ఉద్యోగ కల్పన ఏముంటుంది, ఉద్యోగానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే లులు మాల్, అక్కడ స్థాపించినటువంటి లులు మాల్కి సంబంధించి చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎంఓయూలు కూడా అయిపోయి దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఎలకేట్ చేస్తూ ప్రభుత్వం ఒక ఆర్డర్ అయితే జారీ చేసింది. టు ఫెసిలిటేట్ టు ద డెవలప్మెంట్, ద గవర్నమెంట్ ఆల్సో డైరెక్టెడ్ ద విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ, నేను మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ ద పొజిషన్ ఆఫ్ 13.43 acres of harbor park land on RK Beach Road in Visakhapatnam to APAC. 13.43 acres of harbor park land to RK Beach Road
అంటే ఆర్కే బీచ్ చోటు సంబంధించినటువంటి ఏదైతే హార్బర్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు 13.43 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని ఈ యొక్క లులు కంపెనీకి ఇస్తున్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఎంత, ఇక్కడ వచ్చేటువంటి ఏంటి విస్తృతి అనేది కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The company outlet plan for mall featuring a world-class hypermarket, a children amusement park, named Furniture and fine dining food courts, and an 8-screen IMAX multiplex alongside ample car parking. Once completed, the project is set to become the landmark leisure and shopping distance for the both residents and the tourism in Andhra Pradesh and group of said. During the tenure of the TDP government from 2014 to 2019, a large parcel of land near RK Beach was allocated to the Lulu for the same project. 2014 నుంచి 2019 టైం పీరియడ్లో కూడా ఈ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి పెద్ద ల్యాండ్ని ఈ యొక్క సంస్థకి ఎలకేట్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది. అంటే నేను ఇందాకైతే ఏదైతే చెప్పానో సేమ్ అదే ఇది జరుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు కట్టేది ఏంటి, ఒక మాలు, ఒక హైపర్ మార్కెట్, ఒక చిల్డ్రన్స్కి సంబంధించిన గేమింగ్ జోను, దాంతోపాటు 8 స్క్రీన్ ఐమాక్స్. ఇక్కడ అంటే 13.35 ఎకరాలకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు, లేదంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టుతున్నటువంటి సంస్థకు సంబంధించి కావచ్చు, ఎంత జరుగుతుంది, 13.35 ఎకరాలు. అక్కడ భూమి విలువ ఎంత ఉందో తెలుసా, దాదాపు ఒక్కొక్క ఎకరం విలువ 100 కోట్లకు పైమాట. 100 కోట్లకు పైమాట ఉన్నటువంటి భూమి విలువని 13.35 ఎకరాలంటే దాదాపు 1400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 1400 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూమిని ఒక హైపర్ మార్కెట్ కోసము, 8 స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కోసము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లే జోన్, కిడ్స్కి సంబంధించిన ప్లే జోన్, గేమింగ్ ఆడుకోవడం కోసం ఇస్తున్నారు. నిజంగా ఆ మార్కెట్కి సంబంధించి, లులుకు సంబంధించి అంత విలువైన భూమిని కట్టబెట్టాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా విశాఖకు సంబంధించిన ప్రజలు ఆలోచించాలి. ఆ సాగర్ తీరానికి సంబంధించిన ప్రజలందరికీ తెలుస్తూ ఉంటుంది కదా, అక్కడ ఆల్రెడీ ఏదైతే బీచ్కి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి మాల్స్ చాలా ఉన్నాయి, అక్కడ బీచ్కి సంబంధించిన ఆనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించిన చాలా ఉన్నాయి అక్కడ. మరి వాటికి ఇచ్చినటువంటి విలువలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇప్పుడు లులుకు అప్పగించేటువంటి విలువకు సంబంధించి చూసినా కూడా ఎంత పెద్ద డెవలప్మెంట్ ఉంది, ఎంత పెద్ద జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి నేను మీకు ఎగ్జాంపుల్ ఏం చూపిస్తున్నానంటే, హైదరాబాద్కి సంబంధించి కూడా లులు గ్రూప్ ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేస్తూ వచ్చింది. లులుకు సంబంధించి హైదరాబాద్లో ఒక కుకట్పల్లి లాంటి ఒక ప్రదేశంలో వాళ్ళు ఒక ప్రైవేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి ఒక ప్లేస్ని తీసుకొని దాంట్లో లులు మాల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అయితే హైదరాబాద్కి సంబంధించి పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాధాన్యత ఎంత, అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, లేదంటే అక్కడ ఉద్యోగ కల్పన ఎంత అనేది కూడా నేను మీకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. The mall, which has come up in Kukatpalli area with an investment of 300 crores, will offer international shopping experience to the people of Hyderabad and its surrounding areas. The mall hosts a mega Lulu hypermarket with more than 75 local and international brands, a 5-screen cinema with a seating capacity of 1400, a multi-cuisine food court and a children's entertainment center, etc. ఇది ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించి, కుకట్పల్లికి సంబంధించి ఉన్నటువంటి లులు మాల్కి సంబంధించి పెట్టుబడి 300 కోట్లు. 300 కోట్లు పెట్టి ఇక్కడ ఒక పెట్టుబడి పెట్టారు హైదరాబాద్కి సంబంధించి. 1,30,00,000, 1,20,00,000 ఉన్నటువంటి హైదరాబాద్ జనాభాకి సంబంధించి 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఇక్కడ సినిమా స్క్రీన్స్ ఉన్నాయి. ఎన్ని సినిమా స్క్రీన్స్? 5 సినిమా స్క్రీన్స్ ఉన్నాయి. లులు హైపర్ మార్కెట్ ఉంది, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇన్ని ఉన్నటువంటి పెట్టుబడే 300 కోట్ల రూపాయలు హైదరాబాద్కి సంబంధించి, ఇంత డెవలప్మెంట్ ఏరియాకి సంబంధించి. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఏఎంబి మాల్ ఉంది, నెక్స్ట్ ఇనార్బిట్ మాల్ ఉన్నాయి, సుజనా ఫోరం మాల్ ఉంది. ఇన్ని పెద్ద పెద్ద కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. ఇక్కడ మాల్స్కే దాదాపు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతో తెలుసా, 200 crores to 300 crores. ఈవెన్ లులు మాల్ వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నటువంటి లులు మాల్కి సంబంధించి అక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టేటువంటి భూమి, వాళ్ళు పెట్టుబడి ఎంత పెడుతున్నారో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి భూమి వాల్యూవే 1,400 కోట్లు. 1,400 కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఒక భూమిని 300 కోట్లు, 400 కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి ఒక సంస్థకి ఇస్తున్నారంటే అది నిజంగా అక్కడ డెవలప్ అవుతుందా ఏరియా, లేదంటే అక్కడ అవినీతి జరుగుతుంది అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. సో హైదరాబాద్కు సంబంధించి ఇంత డెవలప్మెంట్ ఏరియాలోనే లులు మాల్ 300 కోట్ల పెట్టుబడి పెట్టిందంటే, విశాఖకు సంబంధించి ఆ భూమి వాల్యూలో, ఆ భూమికి ఉన్నటువంటి ఇంటర్ఫేస్లు, లేదంటే ఆ భూమికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామర్థ్యానికి సంబంధించి ఎంత పెడుతున్నారనేది కూడా ఇప్పుడు ఒక అర్థం కాని పరిస్థితి. మళ్ళీ అక్కడ ఏమన్నా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అనూహ్యంగా ఏం చేసిందంటే, ఒక్కొక్క ఎకరానికి సంబంధించి దాదాపు 50 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏడాది ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. అంటే దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి లులు కంపెనీ చెల్లిస్తుంది. మళ్ళీ ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి 10% హైక్ కూడా ఇస్తామని చెప్పేసి లులు ప్రభుత్వంతో ఒప్పందం చేస్తుంది. అయితే ఇక్కడ 3 ఏళ్ల పాటు ఎప్పుడైతే
స్క్రీన్స్ స్టార్ట్ అవుతాయో, మాల్ స్టార్ట్ అవుతాయో అప్పటిదాకా ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అంటే ఆ మాల్ కన్‌స్ట్రక్షన్ అయ్యి, స్క్రీన్స్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఏదైతే జనాభా ఎప్పటి నుంచి అయితే వస్తారో, అప్పటినుంచే ప్రభుత్వానికి ఆ రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా కూడా ప్రభుత్వానికి ఎలాంటి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వాళ్ళకి మినహాయింపులు ఇస్తూ వచ్చింది. అంటే 3 ఏళ్ళు అంటే దాదాపు మళ్ళీ ఒక 170 కోట్లో, 100 కోట్లకు సంబంధించి వెసులుబాటుని ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్‌లోనే లులు మాల్ 300 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక మాల్‌ని పెట్టిందంటే, మరి విశాఖ లాంటి ప్రదేశంలో 1300, 1400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక భూమిలో ఎంత పెద్ద పెట్టుబడులు పెట్టాలి? ఎంత పెద్ద కంపెనీలు పెట్టాలి? ఐటీ కంపెనీలు పెట్టొచ్చు. సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన డేటా సెంటర్లు పెట్టొచ్చు. ఇప్పటికే చాలా హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు విశాఖకు వస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాంటి కంపెనీలకు, అలాంటి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీలకు ఈ విశాఖకు సంబంధించిన ఆ విలువైన భూములు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. నిజంగానే ఇది వాస్తవం. ఐటీ కారిడార్ వస్తే ఆ 13 ఎకరాల్లో ఒక మంచి డెవలప్‌మెంట్ అవుతుంది. ఒక మాల్ కంటే కూడా ఎక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎక్కువ డెవలప్‌మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా! సో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ కోసమో, లేదంటే అక్కడ సినిమా హాల్స్ కోసమో, లేదంటే ఫుడ్ కోర్ట్స్ కోసమో 1400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక భూమిని అక్కడ ఇస్తున్నారంటే, మరి ఇది రాజకీయంగా అక్కడ ఏమైనా జరుగుతుందా? లేదంటే ఎవరన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత స్వలాభాల కోసం అక్కడ ఏమైనా జరుగుతుందా కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ లులుకు సంబంధించినటువంటి వివాదాస్పదం ఇంకా కంటిన్యూ అవుతుంది. గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీన్ని ఇవ్వడము, లేదంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీనికి పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది కూడా చూస్తుంటే ఇప్పుడు పెద్ద హాస్యాస్పదంగా కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా? లేదంటే ఏమన్నా మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకొని ఏమైనా చేస్తారనేది కూడా చూడాల్సింది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో, కేరళ లాంటి ప్రదేశాల్లో, లేదంటే మిగతా కోల్‌కతా లాంటి ప్రదేశాల్లో లులు పెట్టుబడుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రపోజల్స్ ఏంటి? హైదరాబాద్‌లో ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామన్నారో అక్కడ కూడా అదే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కొంచెం పెద్దగా మాల్ ఉంటుంది, కొద్దిగా పెద్దగా షాపులు ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అంతే తేడా. అక్కడి నుంచి అంతకుమించి ఏం లేదు. కానీ అక్కడ దానికోసము అంత విలువైన భూమిని అప్పచెప్తున్నారంటే కూడా దీనికి సంబంధించి ఏదో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. దాంతో పాటు దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికైతే ఉంటుంది.